గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఇల్లు ఖాళీ చేయమని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పలేదు, ఎవ్వరు చెప్పలే మాకు. ఇట్లని నీళ్లు వస్తున్నాయి, ఇట్లా పొంగుతున్నాయి ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు అంటే దెబ్బ తీసి పక్క బట్టలు మీద వేసినాక అంతే. ఇక ఇంట్లో ఎవ్వరు లేకుండే కతురుకొల్ల పిల్లలను పట్టుకొని అంతా చేపించుకున్నాను. గతంలో ఎప్పుడు ఇన్ని గన్నం వాటర్ ఎప్పుడన్నా చూసారా? ఇన్ని గన్నం వాటర్ ఇట్లా ఒకేసారి ఎప్పుడన్నా గేట్లు ఇట్లా వదిలేసినారా? 15 ఇదే ఫస్ట్ సారి. నేను ఒక్కసారి చిన్న ఉన్నప్పుడు చూసిన, ఇట్లనే రూములు ఖాళీ చేయమని చెప్పేసి అధికారులు అన్న, లేదంటే రేవంత్ రెడ్డి చెప్పలే బిడ్డ, ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పలే. ఇళ్ళకి నీళ్ళు వచ్చారు, ఎక్కడో అక్కడ పోయి వాళ్ళ సామానాలు చదువుకోండి. నేను ముసల్దాన్ని ఏం చేయాలి, ఎడ చదువుకోవాలి. ఇప్పుడు నిన్న అడిగినా మళ్ళీ ఇవాళ కూడా అడిగిన కొడుక. ఎవరు ఇంత చూసిన వాళ్ళు లేడు, ఖాళీ చెద్దర్లు ఇస్తే కూడా ఇచ్చిన వాళ్ళు లేడు, ఏం పెట్టిన వాళ్ళు లేడు, ఏం ఇచ్చిన వాళ్ళు వచ్చిపోయిన వాళ్ళు లేడు. బస్తీ లీడర్ లేడు, బయట బజ్జినోడు రాలే. ఇగో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరినన్నా లోకల్ లీడర్లను మీ దగ్గరకు పంపించిన సిచ్యువేషన్ ఎవరు రాలే, ఎవరు రాలే బిడ్డ. ఎందుకు చెప్పాలి, అబద్ధం ఎందుకు చెప్పాలి వాళ్ళ మీద? మళ్ళీ అధికారులు ఒకటేసారి 15 గేట్లు తీసినారంట కదా, అది కరెక్ట్ అయినా? అట్లా తీసుడు కరెక్ట్ కాదు. అది ఎట్లా కరెక్ట్ చూసుకొని తీయాలి. చూడకుండానే తీసిరు. చెప్పలేదు అసలు. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, నీళ్ళు వస్తాయి అన్నారు, అంతవరకే. ఇక రాలే బిడ్డ, రాలే. వస్తూనే ఉన్నాయి ఇక.